న్యూ ఇయర్ అసలు హ్యాపీగా వెల్కమ్ చెప్పలేదు అమెరికన్లకు. వరుస దాడులు, కాల్పులు, పేలుళ్లు, ఉగ్రకోణాలు, ఉరుకులు, పరుగులు ఇలా ఒక్కరోజే అనేక ఘటనలు పరేషాన్ చేశాయి. ఇంతకీ అమెరికాలో ఏం జరుగుతోంది? ఈ దాడుల వెనుకున్న కారణాలేంటి? అమెరికాలో వరుస దాడులు. అమెరికాలో జరుగుతున్నవి ఉగ్రదాడులేనా? వరుస దాడుల వెనుక ఉన్నదెవరు? అమెరికాను టార్గెట్ చేస్తున్నదెవరు? 27 గంటల్లో 3 దాడులు జరగటం దేనికి సంకేతం? కొత్త సంవత్సరం ప్రారంభంలోనే అమెరికాలో జరిగిన వరుస ప్రమాదాలు అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. న్యూ ఆర్లిన్స్ లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ట్రక్కు దాడి, లాస్ వెగాస్ లో ట్రంప్ హోటల్ ముందు టెస్లా కార్ పేలుడు ఉగ్రదాడులేనా అనే చర్చ మొదలైంది. ఈ 2 ఘటనలు కాకుండా న్యూయార్క్ నైట్ క్లబ్ లో కూడా కాల్పులు జరిగాయి. అయితే ఈ ఘటనలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. లాస్ వెగాస్ లో టెస్లా సైబర్ ట్రక్ పేలుడుకు న్యూ ఆర్లిన్ ట్రక్స్ దాడికి మధ్య ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఈ 2 ప్రమాదాలు ఒకే రోజు జరిగాయి. అంతేకాకుండా ఈ 2 వాహనాలను టూరో అనే కంపెనీ నుంచి అద్దెకు తీసుకున్నారు. న్యూ ఆర్లిన్స్ లో దాడికి వాడిన ట్రక్కును అనుమానితుడు షంసుద్దీన్ జబ్బార్ ఎలా అద్దెకు తీసుకున్నాడనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని FBI తెలిపింది. దాడి చేసిన ఈవీ పికప్ ట్రక్కులో ఉగ్రవాద సంస్థ ISIS జెండా కనిపించిందని వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే అనుమానితునికి ISIS మధ్య ఏవైనా సంబంధాలున్నాయా అని అనుమానాలు మొదలయ్యాయి. లాస్ వెగాస్ లోని ట్రంప్ హోటల్ వెలుపల టెస్లా సైబర్ ట్రక్ పేలుడు కేసులో 37 ఏళ్ల మాథ్యూ లైవెల్స్ బర్గర్ ను అనుమానితుడిగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ 2 దాడులను పూర్తిగా ఉగ్రకోణంలోనే చూస్తున్నారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే షంసుద్దీన్ జబ్బార్ 2010 వరకు ఆర్మీలోనే ఉండేవాడు. అతను ఆఫ్ఘనిస్తాన్ లో కూడా పనిచేశాడు. మాథ్యూ లైవెల్స్ బర్గర్ కూడా US ఆర్మీ వెటరన్. నిందితులిద్దరూ ఆర్మీలో పనిచేసిన వారే. ఇదే ఇప్పుడు దర్యాప్తులో బ్రేకులు వేస్తోంది. ముఖ్యంగా జబ్బారు తీరు అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. కార్లు జనాలపైకి దూసుకుపోయిన తర్వాత కాల్పులు కూడా జరిపాడు. అతని వద్ద హోమ్ మేడ్ పైప్ బాంబ్స్ తో పాటు గ్రెనేడ్ కూడా లభించింది. ఇక పేలుడుపై టెస్లా అధినేత ఇలాన్ మస్క్ కూడా స్పందించాడు. బ్యాటరీ వల్ల అది పేలలేదని, అందులో ఎక్స్ప్లోసివ్స్ ఉన్నాయని ఆయన తెలిపాడు. ఇక న్యూయార్క్ కాల్పుల విషయానికొస్తే 3 లేదా 4 వ్యక్తులు క్లబ్ పై కాల్పులు జరిపారు. మొత్తం 30 రౌండ్ల కాల్పులు జరపగా ఇందులో 13 మంది గాయపడ్డారు. కాల్పులు జరిపిన తరువాత నిందితులంతా అక్కడి నుంచి పరారయ్యారు. దీనిపై కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఫోకస్ చేశాయి. మొత్తానికైతే అమెరికాలో కొత్త ఏడాదికి అనేక దాడులు వెల్కమ్ చెప్పాయి.